బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతోనే ఎంఓయూ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలను అందించనుంది సర్కార్. ఇందుకు నందన్ నీలకేని నేతృత్వంలో ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిక్సిజ్వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్నట్లుగా పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలో ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రేవంత్ రెడ్డి ఎంఓయూ కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నట్లు వివిధ సంస్థలు తెలిపాయి. నందన్ నీలకేని నేతృత్వంలో ఎక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్ఫామ్తో 540 పాఠశాలల్లో పనిచేస్తోంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ ఈ సంస్థ అందిస్తుంది. ఫిజిక్స్ ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తోంది. అయితే పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంతో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలను అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ శిక్షణను అందజేస్తోంది. డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. పైజామ్ ఫౌండేషన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటరేషనల్ థింకింగ్ పైన శిక్షణను అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16,000కు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు బాలికల అక్షరాస్యత మరియు విద్యా అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతోటే ఎంఓయూ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలను అందించనుంది సర్కార్. ఇందుకు నందన్ నీలేఖని నేతృత్వంలో ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్నట్లు పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రేవంత్ రెడ్డి ఎంఓయూ కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నట్లు వివిధ సంస్థలు తెలిపాయి. నందన్ నీలేఖని నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్ఫామ్తో 540 పాఠశాలల్లో పనిచేస్తోంది. ఇకపై 33 జిల్లాల పరిధిలోని 5,000కు పైగా ప్రాథమిక పాఠశాలలకి విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ ఈ సంస్థ అందిస్తుంది. ఫిజిక్స్ ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచి పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలను అనుగుణంగానే వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ శిక్షణను అందజేస్తుంది. డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. పైజామ్ ఫౌండేషన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటరేషనల్ థింకింగ్ పై శిక్షణను అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలకి దూరంగా ఉన్న 16,000కు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు బాలికల అక్షరాస్యత మరియు విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది.